Down, down. Get up. Get up. Line up. Line down. 10 up. 10 down. 11 up. 11 down. 12 up. 12 down. 13 up. 13 down. 14 up. 14 down. 15 up. 15 down. 16 up. 16 down. 17 up. 17 down. 18 up. 18 down. 19 up. 19 down. 20 up. 20 down. 21 up. Relax. Relax, relax, relax. 5 सेकंड ठीक है. मेरी जगह करो बोल. रेंज ऑफ सिर्फ ठीक है 10 वोट डाल सिर्फ ऑफ सिर्फ एट नंबर करो जमा इनपुट मार काल एट्ला 1 1 2 up 2 down 3 up 3 down ठीक है काउंटिंग ऊपर हां तो 10 ने वोट डाल पाए हां ओके रेडी अप 1 up 1 down 2 up 2 down 3 up 3 down 4 up 4 down 5 up 5 down 6 up 6 down 7 up గంటలు ఎత్తనా పిక్కాడ పట్టుకో ట్రై చేస్తా 9 up 9 down 10 up 10 down 11 up రిలాక్స్ 2 నువ్వు ఆఫ్ ఇలా పెయిన్ రావాలి నేను ఒక రూల్ అంటాను రూల్ అంటాను అవును అవును గుణ జాగ్రత్త అప్ అప్ ఏంటి 5 ఓటే ఇట్లా ఓటా అక్కడ బాగున్నారా ఓకే 30 డిగ్రీ పేరు పట్టి 30 సెకండ్స్ 30 డిగ్రీ డెమో లో పెడతా 30 డిగ్రీ నేను చూపెట్టు ఇది 30 సెకండ్స్ వరకు ఓకే రెడీ అప్ అన్నప్పుడు ఓకే రెడీ అప్ ఇదరా మీకు చెప్తా అప్ రెడీ అప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 డౌన్ ఇప్పుడు 20 సెకండ్స్ అయింది సరేనా నేను స్పీడ్ కౌంట్ చేసిన 20 సెకండ్స్ అయింది ఓకే 1 సెకండ్ రెడీ అప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇటు అటు 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఉండమంటారు మరి మీతో పాటు నేను అయితే లేదా ఏమని మీతో పాటు నేను కూడా చెప్తాను నేను కూడా టెన్కేం పోతున్నాను ఎద్దు నీళ్ళ పడిపోతాను ఇద్దరి పని అయిపోయినట్టు అర్థమైందా రన్నింగ్ ఎంత కొట్టిన వాళ్ళు ముఖ్యం కాదు ఎన్ని వామప్ చేసినావా ఎంత విధంగా ఏ విధంగా చేసినావా అనేది అర్థమవుతుంది నీకు కూడా నువ్వు రన్నింగ్ డైలీ ఎంత కొడతానో అంతే కొడతాను ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు నీకు ఇంప్రూవ్మెంట్ అయింది కానీ ఏం లాభం లేదు ఇంప్రూవ్మెంట్ అయ్యి అర్థమైందా నువ్వు రన్నింగ్ స్టార్ట్ చేయకముందు నాకు రన్నింగ్ అయితే లేదు నా వల్ల కాదు నాకు దమ్ అవుతుంది నేను చికెన్ తిన్నా నా కడుపును వస్తుంది పెయిన్ వస్తుంది అంటే ఇట్లా మంచిగా ఉండేది ఎంతవరకు అయితే అంతవరకు కాదు నేను వచ్చేవరకు ఏమని చెప్పినా వచ్చేవరకు మొత్తం నీకు 70 ఉండాలని బాడీ చెప్పినా లేదా గ్రౌండ్కి వచ్చే టైం వస్తున్నాం అంటే ఆ టైంలో ఏదో ఒకటి కష్టపడాలి మైనస్ చేయాలి ఏదో ఒక లాభం అనిపించాలి రోజుకి ఇంత అంత చింత కాకుండా అర్థమైందా నరేష్ అన్న చెప్పలేదండి లేదు నరేష్ అన్న ఎందుకు వస్తారు ఇంత ఏజ్లో ఫిజికల్ ఫిట్నెస్ కోసం అర్థమైందా మీకు నౌకరు రచన రాకుండా కూడా పర్మనెంట్ ఏమంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఏంటిది పర్మనెంట్ ఉంచుకోవాలి అర్థమవుతుంది అందరికీ ఒకటి డిసిప్లిన్ ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ ఈ రెండు ఉంటే సరిపోతుంది బాగుపడుతుంది ఓకే లేవడానికి చెప్పాలి తింటాడారా సాయంత్రం ఒక్కడే ఓకే 60 డిగ్రీ ఏమో 60 డిగ్రీ ఎంత 60 డిగ్రీ ఇది 60 డిగ్రీ ठीक है కౌంటింగ్ సార్ ట్రై చేయాలి లాస్ట్ వరకు ఉండేదాన్ని లాస్ట్ వరకు ఓకే మధ్యలో గిట్ట డౌన్ అయింది అనుకో ఇక మీరే ఊహించుకోండి ఇక ఓకే రెడీ అప్ 1 2 3 4 5 6 7 8 9
22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Down. 5 minutes. Relax. Wait, relax. 5 minutes. అర్థమవుతుంది వేరే లాంగ్వేజ్ ఇట్లా కావాలి. ఓకే 60 degree 1 second. ठीक है, रेडी आप 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Down. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైనా? వెయిట్ ఎక్సర్సైజ్ అనేది స్టమక్. ठीक है, ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అర్థమైనా? నీ స్టమక్ టైట్ అయిందంటే ఆటోమేటిక్ రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే, బాడీలో ఎనర్జీ కూడా పెరుగుతుంది. అర్థమవుతుందా మధు? బాడీ పెరగాలి, రోజు తినమని చెప్తాను. తినే తిండి తినమని చెప్తాను. ఎవరు కూడా తీసుకొచ్చుకోవట్లేదు. ఎవరు? నేను పోతాను. ఎందుకోను? ఓకే, ప్రాంక్ ఎట్లా వేయాలంటే ప్రాపర్ వేయాలి. ఇది చూడండి అందరూ అన్నీ ఎట్లా ఉన్నాయి. ఇది ఉందా? ఇది ఉందా? బాడీ మొత్తం ఎట్లా ప్రాపర్ ఉండాలి. ఈ పొజిషన్లో ఏం కావాలి మనిషికి? వెయిట్ అనేది వైబ్రేషన్ కావాలి మొత్తం. ठीक है, అప్పుడే దీంట్లో లాభం ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే, రెడీ అప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఉన్నాడు 18 19 గ్రౌండ్ 20. డౌన్. గ్రౌండ్ ఉన్నాం. గ్రౌండ్లో